అప్డేట్ చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ విస్తరణపై దృష్టి పెట్టనున్నారు. ఢిల్లీ నుంచి నేడు ఆయన హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. వచ్చి రాగానే ఆయన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారని తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చిస్తారు. దీంతో పాటు కేబినెట్ కూర్పుపైన వారితో చర్చిస్తారని సమాచారం. గవర్నర్ నరసింహన్ అందుబాటులో ఉంటే ఈ రోజు రాత్రి లేదా రేపు మధ్యాహ్నం ఆయనతో కేసీఆర్ సమావేశమవుతారని పార్టీ వర్గాలంటున్నాయి. ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విశేషాలను వివరించడంతో పాటు మంత్రివర్గ విస్తరణపైన గవర్నర్తో చర్చిస్తారు అని భావిస్తున్నారు. నెలాఖరులోగా విస్తరణ జరుగుతోందన్న ప్రచారం జరుగుతుండటంతో గవర్నర్తో కేసీఆర్ భేటీ రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ 15 రోజుల క్రితం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మంత్రిగా మహమూద్ అలీ ప్రమాణం చేశారు. ఆయనకు హోంశాఖ అప్పగించారు. తర్వాత 1-2 రోజుల్లోనే విస్తరణ ఉంటుందని భావించినా అది సాధ్యం కాలేదు. ఢిల్లీలో 3 రోజుల పాటు గడిపిన కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై అక్కడే కసరత్తు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ నెలాఖరులోగా మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తే శని లేదా ఆదివారాల్లో ఈ ప్రక్రియ ఉండవచ్చు అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. పాత మంత్రులతో పాటు కొత్తగా ఎన్నికైన వారిలో చాలా మంది మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. సీఎం ఢిల్లీ నుంచి తిరిగి రాగానే ఆయనతో భేటీ కావాలని కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎవరికి చోటు దక్కుతోంది అన్న దానిపై పార్టీలో విస్తృతంగా చర్చలు సాగుతున్నాయి.